ఆంధ్రజ్యోతి అనంతపురం జిల్లా స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడికి దిగిన వారు వైసీపీ గూండాలేనని తేలిపోయింది. దాడి జరిగి 24 గంటలు దాటిపోయినా ఇప్పటి వరకు పోలీసులు ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. కానీ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఫోటోలను, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమైన దృశ్యాలు చూసిన జనం నిందితుడిని గుర్తించగలుగుతున్నారు. ఆంధ్రజ్యోతి పరిశీలనలో వారి నుంచి దీనికి సంబంధించిన సమాచారం బయటకొచ్చింది. దాడి చేసిన వారిలో మంత్రి ఉషశ్రీచరణ్ అనుచరుడు గొల్ల అశోక్, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరుడు బండి రవి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అనుయాయుడు మిద్దె ఎర్రిస్వామి ఉన్నట్లు చెబుతున్నారు. అశోక్ది కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట గ్రామం. తరచూ గొడవలు పడుతూ ఉంటాడు. వివాదాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటాడు. మంత్రి అండతో రెచ్చిపోతూ ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. కర్ణాటకకు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. కళ్యాణదుర్గం టౌన్, కంబదూరు పోలీస్ స్టేషన్లలో ఇతడిపై కేసులు నమోదయ్యాయి. 2021 క్రైమ్ నెంబర్ 127 కింద బియ్యం అక్రమ రవాణా కేసు నమోదైంది. బండి రవిది శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం కోనాపురం. రవి భార్య గ్రామంలో వాలంటీర్గా పనిచేస్తున్నారు. చేనేత కార్మికుడిగా నకిలీ సర్టిఫికెట్ పొంది పింఛన్ తీసుకుంటున్నాడు. పెనుగొండలో ఓ మహిళా కానిస్టేబుల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులోనూ నిందితుడు. అధికార పార్టీ అండతో గ్రామం రజకులకు దోబీఘాట్ కోసం ఏర్పాటు చేసిన బోరుబావి నీటిని దౌర్జన్యంగా తన పొలానికి మళ్లించుకున్నాడు. ఎంపీటీసీ ఎన్నికల సమయంలో బూత్లోకి దూరి టీడీపీ ఏజెంట్లపై దాడి చేశాడు. సిద్ధం సభలో శ్రీకృష్ణపై కట్టెతో రవి దాడి చేస్తున్న దృశ్యాలు వీడియోలో నమోదయ్యాయి. ఎర్రిస్వామిది అనంతపురం జిల్లా కూడేరు మండలం మరుట్ల 2వ కాలనీ. ఇతను గతంలో యానిమేటర్గా పనిచేశాడు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆయన తనయుడు ప్రణయ్ రెడ్డికి అనుచరుడిగా ముద్ర వేసుకున్నాడు. 3 ఏళ్ల క్రితం పీర్ల పండుగలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడి చేశాడు. తిరిగి వారిపైనే కేసు పెట్టించాడు. కళ్యాణదుర్గం నియోజకవర్గం బోయలపల్లికి చెందిన నాగేంద్ర, కృష్ణ కూడా దాడిలో పాల్గొన్నారని స్థానికులు చెబుతున్నారు. వీరిద్దరూ కర్ణాటక మద్యాన్ని అక్రమంగా జిల్లాకు తెచ్చి విక్రయిస్తుంటారు. ఇవే అంశాలకు సంబంధించి మరింత సమాచారం అనంతపురం ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, ఎందుకని ఇప్పటివరకు ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేసిన వారిని పోలీసులు ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? దీనిపై స్థానికులు అలాగే ఇతర కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? శ్రీకృష్ణ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ చెప్పండి. తీసుకున్నారు. దాడికి పాల్పడిన వైసీపీ రౌడీ మూకలు వీరేనంటూ కూడా వారి పేర్లు, ఊర్లతో సహా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు కళ్ళకు మాత్రం ఇవేవి కనిపించడం లేదు. దాడి జరిగి 2 రోజులు గడిచినప్పటికీ పోలీసులు దీనిపైన నోరు మెదపడం లేదు. వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. దాడికి పాల్పడిన వారు మంత్రి ఉషశ్రీచరణ్ అనుచరులతో పాటు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ముఖ్య అనుచరులు ఉండడం, అదే సందర్భంలో ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కుమారుడు ప్రణయ్ రెడ్డి అనుచరులు దాడిలో పాల్గొన్నారు. రౌడీ మూకలుగా చెలరేగిపోయి కట్టెలు, రాడ్లతో దాడి చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో పాటు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయినప్పటికీ, ప్రసారం అయినప్పటికీ కూడా పోలీసుల కళ్ళకు మాత్రం వారు ఎవరూ కనిపించడం లేదు. దాడి చేశాము, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ను చితకబాదామంటూ సిద్ధం బహిరంగ సభ ముగిసిన కొద్ది గంటలోనే స్వగ్రామానికి వెళ్లి మద్యం మత్తులు చెలరేగిపోయి గ్రామంలో తాము ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి చేశామంటూ నేరుగా మాట్లాడుతున్నప్పుడు కూడా కనీసం పోలీసుని అదుపులో గ్రామంలోనే ఆంధ్రజ్యోతి అనంతపురం జిల్లా స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడికి దిగిన వారు వైసీపీ గూండాలేనని తేలిపోయింది. దాడి జరిగి 24 గంటలు దాటిపోయినా ఇప్పటి వరకు పోలీసులు ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. కానీ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఫోటోలను, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమైన దృశ్యాలు చూసిన జనం నిందితుల్ని గుర్తించగలుగుతున్నారు. ఆంధ్రజ్యోతి పరిశీలనలో వారి నుంచి దీనికి సంబంధించిన సమాచారం బయటకొచ్చింది.
ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, ఎందుకని ఇప్పటివరకు పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు? శ్రీకృష్ణపై దాడి చేసిన వారిని గుర్తించడంలో పూర్తి అప్డేట్స్ చెప్పండి. స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడికి పాల్పడిన వైసీపీ గుండాలను సామాన్యులు గుర్తిస్తున్నారు, ప్రజలు గుర్తిస్తున్నారు. శ్రీకృష్ణపై దాడికి పాల్పడిన వీరే అంటూ కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. వారిని గుర్తించి ఫలానా గ్రామానికి చెందిన వారిని చెప్తున్నప్పటికీ పోలీసులు మాత్రం ఇప్పటి వరకు దాడి జరిగి 2 రోజులు గడిచినప్పుడు కూడా ఏ ఒక్కరిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడం లేదు. వైసీపీ రౌడీముఖులు ఎవరైతే దాడికి పాల్పడ్డారో దాడికి పాల్పడిన వారంతా కూడా అనంతపురం జిల్లాలో వైసీపీ ముఖ్య నేతలకు అనుచరులుగా ఉంటున్నారు. మంత్రి ఉషా శ్రీచరణ్ తో పాటు ఎంపీ తలారి రంగయ్య, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి అనుచరులుగా ఉండడంతోనే పోలీసులు వారిపై చర్యలకు వెనకాడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహాలో దాడుకు పాల్పడి ఒకే ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణను లక్ష్యంగా చేసుకుని విచక్షణ రహితంగా పాశవికంగా దాడికి పాల్పడినప్పటికీ అదుపులోకి తీసుకోకపోవడం ఏంటంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన ఇప్పటికే ఏపీడబ్ల్యూసీ నేతలతో పాటు జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు, ఇతర రాజకీయ పార్టీలందరూ ప్రాంతం చేసి ఇప్పటికే 24 గంటలు గడుస్తుంది. ఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి అయినప్పటికీ కూడా ఏ ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోవడం లేదు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ముఖ్య అనుచరులు కూడా ఈ తరహాలో దాడులకు పాల్పడినప్పుడు కూడా వారిపైన చర్యలు తీసుకోకపోవడం ఏంటంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కనగానపల్లి మండలానికి చెందిన రవి, రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా ఉంటున్నారు. కనగానపల్లి మండలం కోనాపురం గ్రామానికి చెందిన వారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు సోదరులకు అత్యంత ఆత్మీయుడు కూడా చెప్తుంటారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు కోనాపురం గ్రామానికి వెళ్ళినప్పుడల్లా బండి రవి ఇంటికి వెళ్తున్నాడు. దీంతో తన ఆగడాలకు అదుపు లేకుండా పోతుందంటూ కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇతనిపైన పోలీసులు చాలా సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు కూడా తీసుకోవడం లేదు. గతంలో పెనుగొండలో ఒక మహిళా కానిస్టేబుల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో చితకబాదారు, కేసు కూడా నమోదు చేశారు. అయినప్పటికీ తర్వాత చర్యలు అధికార పార్టీకి చెందిన నేతలు అండదండలు ఉండడంతో కూడా కేసును నీరగార్చే ప్రయత్నం చేశారు. గ్రామంలో కూడా దౌర్జన్యాలకు పాల్పడుతున్నా అంటూ కూడా పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోవడంతోనే ఈ తరహాలో బండి రవి చెలరేగిపోయి ఈ తరహాలో వ్యవహరిస్తున్నా అంటూ ఆరోపణలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే తరహాలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరులతో పాటు కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో మంత్రి మిత్రుడు అశోక్ కూడా ఇదే తరహాలో గ్రామంలో చెలరేగిపోయి దాడులకు పాల్పడుతుంటాడు. శ్రీకృష్ణ దాడికి పాల్పడి